హలో అందరికీ వెల్కమ్ టు శ్రవంతి క్రియేషన్స్. వారాహి నవరాత్రుల్లో ఫస్ట్ రోజు అండి ఇది. పూజ సాయంత్రం పూట చేశాను. పొద్దున్న నుంచి ఉపవాసం ఉన్నాను, పీఠకం పెట్టుకోవాలి కాబట్టి. అమ్మవారి కోసం చిట్టి గాజులు దండ అయితే తీసుకున్నాను. విడిగా తీసుకుంటే మళ్ళీ మనం అల్లుకోవాలి, అది మనకి సరిగ్గా వస్తుందో లేదో అందుకని చెప్పేసి ఇలా డైరెక్ట్ గా అల్లిందే తీసుకున్నాను. 100 రూపీస్ తీసుకున్నారు. ఇంకా అమ్మవారి కోసం పూజ సామాన్లు కూడా తీసుకున్నాను. అమ్మవారికి చిలకడ దుంపలు అంటే ఇష్టం. నిమ్మకాయలు, పసుపు కొమ్ములు, అందదుంప, ఇలా కొన్ని పూజ సామాన్లు అయితే తెచ్చుకున్నాను. కొన్ని నా దగ్గరే ఉన్నాయి. దీపం అయితే ఈ రోజు పెట్టను, పంచమి రోజు పెడితే సరిపోతుంది. ముందుగా నేను గడప దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. ఫస్ట్ గడపకి పూజ చేశాను. అమ్మవారు మన ఇంట్లోకి రావాలి అంటే ముందు గడప నుంచే కదా, అందుకనే గడపకి పూజ చేశాను. నేనైతే మనస్ఫూర్తిగా అమ్మవారి పూజ చేసుకోవాలి అనుకున్నాను. నేను చేసే ఈ పూజలో ఎలాంటి పొరపాట్లు చేయకుండా నన్ను దగ్గరుండి నువ్వే చేయించు అమ్మా అని దండం పెట్టుకుని ఫస్ట్ అయితే గడప దగ్గర పూజ మొదలు పెట్టాను. మనం ఎన్ని అనుకున్నా జరగాలి అంటే అది జరుగుతుంది. నేను అమ్మవారి పూజ చేసుకోవాలా లేదా అని చాలా ఆలోచించాను. కొంతమంది మాటలు వింటుంటే చేసుకోవాలి అనిపించేది, మరికొంతమంది మాటలు వింటుంటే కొంచెం భయం అనిపించేది. చివరకు ఏది ఏమైనా ఆ అమ్మవారు నన్ను పూజ చేయించుకోవడానికే ప్రేరేపించారు. నేను మనస్ఫూర్తిగా ఆ వారాహి అమ్మవారిని అమ్మలాగా కొలుచుకుంటాను. తన పిల్లలకి ఏ అమ్మ హాని చేయాలి అని అనుకోదు. అలాగే ఈ 9 రోజులు ఆ తల్లి నా వెంటే ఉండి నా చేత ఈ పూజ ఏ ఆటంకాలు లేకుండా పూర్తి చేసుకునేట్టు ఆశీర్వదించు తల్లి అని దండం పెట్టుకుని గడపకైతే పూజ చేసేసాను. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి పీఠకం పెట్టుకుందాం. మా అత్తయ్య కాశీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు ఈ గంగాజలం. ఎప్పుడైనా ఇలాంటి స్పెషల్ పూజలు చేసుకునేప్పుడు ఈ గంగాజలంని యూజ్ చేసుకుంటూ ఉంటాను. పీఠకం పెట్టడానికి ముందు ఇలా వరిపిండితో ముగ్గు అయితే వేశాను. దానిలో పసుపు కుంకుమ వేసి ముందుగానే పీఠకం కోసం ఒక పీటని పసుపు రాసి పక్కన ఉంచుకున్నాను. నవరాత్రులు, వరలక్ష్మి వ్రతం ఇలాంటి స్పెషల్ డేస్ అప్పుడు ఈ పీటను అయితే తీస్తాను. విడిగా ఉన్నప్పుడు పైన పెట్టేస్తాను. అమ్మవారిని మనసులో తలుచుకుంటూ పీట అయితే పెట్టేశాను. వారాహి అమ్మవారి పటం అయితే నేను బయట కొనుక్కురాలేదు. మేము కొవ్వూరు వెళ్ళినప్పుడు అక్కడ వారాహి అమ్మవారి పటం అయితే తెచ్చుకున్నాము. నేనైతే ఆ పటం పెట్టుకునే పూజ అయితే చేసుకుంటున్నాను. అందుకే మా పటంలో ఉన్న అమ్మవారు కొవ్వూరు వారాహి అమ్మవారి ప్రతిమలాగా కనిపిస్తున్నారు. పటం చిన్న సైజులో ఉండడం వల్ల నిమ్మకాయలు ఎక్కువ గుచ్చితే ఆగదని చెప్పేసి 5 నిమ్మకాయలే గుచ్చాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైన చిట్టి గాజుల దండ కూడా వేశాను. ఆ చిట్టి గాజుల దండయ్యగానే నా తల్లికి ఎంత అందం వచ్చిందో. ఇప్పుడు నిమ్మకాయలకి పసుపు రాసి కుంకుమ పెడుతున్నాను. పటం చాలా చిన్నదైపోయేసరికి ఇంకా పూల దండ వేయడానికి కూడా ఖాళీ లేదు. ఈ ప్రమిదలైతే నేను ఇలా స్పెషల్ వ్రతాలు చేసుకునేప్పుడు వాడుకుంటాను. ఒక కామాక్షి దీపం. అమ్మవారు భూదేవి కాబట్టి ఆమెకు మట్టి అంటే ఇష్టం. అందుకే మట్టితో తయారైన పాత్రలు అంటే చాలా ఇష్టం. అందుకనే 2 మట్టి ప్రమిదలు కూడా పెట్టాను. పూజ కోసం అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకుని వీడియో అయితే ఇంకా తీయలేదండి. పూజ చేసేటప్పుడు వీడియో అయితే ఉండదు. మొత్తం పూజ అయిపోయిన తర్వాత వీడియో మాత్రమే ఉంటుంది. అమ్మవారి పూజ చేసే పుస్తకం అయితే నా దగ్గర ఉంది, కానీ ఏదైనా తప్పులు పోతాయేమోననేసి ఫోన్లో పెట్టుకుని అయితే నేను పూజ మొత్తం చేసుకున్నాను. నేను అమ్మవారి ప్రతిమ ఒక్కటే పెట్టుకున్నాను. కలశము, అఖండం ఏమీ పెట్టలేదు. అమ్మవారికి ప్రసాదంగా పానకం, బెల్లం పొంగలి చేశాను. మా అమ్మవారు ఎలా ఉన్నారో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.